శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కిరాత రూపంలో ఉండేటువంటి ఈశ్వరుడికి అర్జునుడికి మధ్యనటువంటి జరిగినటువంటి యుద్ధంలో అర్జునుడు తన ఆ ఈశ్వరుడి యొక్క పరాక్రమం చేత నిగ్రహింపబడినటువంటి వాడు అవగా అతడి యొక్క పరాక్రమాన్ని మెచ్చినటువంటి వాడై, అతడి యొక్క తపస్సుకి మెచ్చినటువంటి వాడై ఆ ఈశ్వరుడు తన యొక్క స్వరూపంతో ఆయనకి సాక్షాత్కరింపజేసి ఆ అర్జునుడి కోరిక మీద పాశుపతాస్త్రాన్ని ఆయనకి అనుగ్రహింపజేశాడు. అలాగా ఆ ఈశ్వరుని యొక్క వరప్రభావంగా లభించినటువంటి పాశుపతాస్త్రంతో అత్యంతమైనటువంటి తేజస్సుతో ప్రకాశించాడు అర్జునుడు. ఆ తర్వాత ఈశ్వరుని యొక్క అనుజ్ఞతోటి దేవలోకానికి వెళ్ళవయ్యా నువ్వు అని ఈశ్వరుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ మాట విన్నటువంటి వాడై ఆ అర్జునుడు ఆ దేవలోకానికి ఆయన ప్రయాణమయ్యాడు. ఈశ్వరుడు అక్కడ అంతర్ధానమయ్యాడు. వైశంపాయన ఉవాచ, ఈ వృత్తాంతాన్ని అంతరినీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా ఆ కిరాతార్జునుల యొక్క యుద్ధము జరిగిన తర్వాత ఈశ్వరానుగ్రహం పొందినటువంటి వాడైనటువంటి అర్జునుడు తస్య సంపశ్యతస్యేవ పినాకీ వృషభధ్వజ జగామాదర్శనం భాను లోకస్యేవ అస్తమీయవాన్. భువన భాస్కరుడైనటువంటి సూర్యుడు అస్తమించినట్టుగా అర్జునుడు చూస్తుండగానే ఆ వృషభధ్వజుడైనటువంటి పినాకపాణి అయినటువంటి ఈశ్వరుడు అదృశ్యమయ్యాడు. తతో అర్జున పరంచక్రే విస్మయం పరవీర మయా సాక్షాన్ మహాదేవ దృష్ట ఇత్యేవ భారత. అటుపై అర్జునుడు నేను సాక్షాత్తుగా మహాదేవుణ్ణి చూశాను అని మిక్కిలి ఆశ్చర్యాన్ని పొందాడు. ఎందుకంటే ఇదంతా ఆయనకు ఒక స్వప్నంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఈశ్వరుడి యొక్క సాక్షాత్కారము, ఈశ్వరుడి దగ్గర ఆ వరాన్ని పొందడము, ఆ పాశుపశాస్త్రాన్ని పొందడము అంతా కూడా ఆయనకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా అనిపిస్తుంది అన్నమాట. ధన్యోస్మి అనుగృహీతోస్మి యన్మయా త్ర్యంబకో హరః పినాకీ వరదో రూపీ దృష్ట స్పృష్టశ్చ పాణినా. వెంటనే అనుకుంటున్నాడు, అబ్బా త్రినేత్రుడు పినాకపాణి వరదుడు అయినటువంటి ఈశ్వరుణ్ణి శరీరాకృతిలో నేను చూశాను. అది నా యొక్క జన్మ సాఫల్యము. ఆయన్ని చేత్తో తాకాను కూడా, నేను ధన్యుణ్ణయ్యాను, నన్ను ఆయన అనుగ్రహించాడు అనుకుంటున్నాడు. కృతార్థం చావగచ్చామి పరమాత్మానమాహవే శత్రుంశ్చ విజితాన్ సర్వాన్ నిర్వృత్తం చ ప్రయోజనం. నేను ఈనాడు నా యొక్క జన్మ సఫలమైంది, కృతార్థుడినైనట్టుగా నన్ను నేను భావిస్తున్నాను. యుద్ధంలోనే శత్రువులందరినీ కూడా జయించినట్టుగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం కలిగింది కాబట్టి నా అభీష్టమైనటువంటి ప్రయోజనం నెరవేరింది. ఇత్యేవం చింతయానస్య పార్థస్య అమిత తేజస తతో వైడూర్యవర్ణాభ భాసయన్ సర్వతో దిశ యాదో గణవృత శ్రీమాన్ ఆజగామ జలేశ్వర. ఈ విధంగా ఆలోచిస్తూ అమిత పరాక్రమవంతుడైనటువంటి ఆ పార్థుడి దగ్గరికి వైడూర్యవర్ణంలో ప్రకాశిస్తున్నటువంటి జలాది దేవత అయినటువంటి వరుణుడు దిక్కులన్నింటినీ ప్రకాశింపచేస్తూ జలజంతువులతో సహా ఆ వరుణుడు అర్జునుడికి సాక్షాత్కరించాడు. నాగైర్నదైర్నదీభిశ్చ దైత్యైః సాధ్యైశ్చ దైవతైః వరుణో యాదసాంభర్త వసీతం దేశం ఆగమత్. నాగాలతోటి, నదీ దేవతలతోటి, దైత్యులతోటి, సాధ్య దైవతాలతోటి, జలజంతువులతోటి కూడినటువంటి వాళ్ళందరికీ అధిపతి అయినటువంటి ఆ వరుణుడు ఆ ప్రదేశానికి వచ్చాడు. అథ జాంబూనద వపు విమానేన మహార్చిష కుబేర సమనుప్రాప్త యక్షైరనుగత ప్రభు. ఆ తర్వాత బంగారుమయమైనటువంటి శరీరఛాయ కలిగినటువంటి గొప్ప తేజవంతుడైనటువంటి కుబేరుడు విమానంలో అక్కడికి వచ్చాడు. యక్షులందరూ కూడా తమ ప్రభువుని అనుసరించి వచ్చారు.
విద్యోతయన్నివాకాశం అద్భుతోపమ దర్శన ధనానాం ఈశ్వర శ్రీమాన్ అర్జునం ద్రష్టుమాగతః. తన తేజస్సు చేత ప్రకాశింపచేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరమ సుందరుడైనటువంటి శ్రీమంతుడైనటువంటి ధనాధిపతి అయినటువంటి కుబేరుడు అర్జునుడిని చూడడానికి వచ్చాడు. తథా లోకాంతకృత్ శ్రీమాన్ యమ సాక్షాత్ ప్రతాపవాన్ మత్స్యమూర్తిధరై సార్ధం పితృభిర్లోక భావనై. అదేవిధంగా లోకాలన్నీ కూడా అంతం చేసేటువంటి శ్రీమంతుడైనటువంటి వాడు ప్రతాపవంతుడైనటువంటి యముడు కూడా అర్జునుడిని చూడడానికి వచ్చేట. అతనితో పాటుగా మానవ శరీరధారులై విశ్వభావం లేనటువంటి పితృదేవతలు కూడా అక్కడికి వచ్చారట. దండపాణి రచించాత్మా సర్వభూత వినాశకృత్వైవస్వతో ధర్మరాజ విమానేనావభాసయన్ త్రీన్ లోకాన్ గుహ్యకాంశ్చైవ గంధర్వాంశ్చ సపన్నగాన్ ద్వితీయైవ మార్తాండ యుగాంతే సముపస్థితే. ప్రాణులన్నిటికీ కూడా వినాశాన్ని కలిగించేటువంటి ఆ సూర్యపుత్రుడైనటువంటి యమధర్మరాజు దండాన్ని ధరించినటువంటి వాడై తేజోవంతమైనటువంటి విమానంతో 3 లోకాలను గుహ్యక గాంధర్వ నాగులను ప్రకాశింపజేస్తూ వచ్చాడు. ప్రళయకాలంలో కనపడేటువంటి 2వ సూర్యుడిలా ప్రకాశిస్తున్నట్టు ఆయన. తే భానుమంతి చిత్రాన్ని శిఖరాన్ని మహాగిరే సమాస్థాయ అర్జునం తత్ర దదృజుస్తపసాన్వితం. వాళ్ళంతా కూడా అక్కడికి అర్జునుడి దగ్గరికి వచ్చారు. ఈ అర్జునుడు ఎలా ఉన్నాడయ్యా అంటే మహాపర్వతంలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి తపస్వి అయినటువంటి అర్జునుడిని ఈ దిక్పాలకులైనటువంటి యముడు, కుబేరుడు, వరుణుడు కూడా చూసేట. తతో ముహూర్తాత్ భగవాన్ ఇరావత శిరోగతః ఆజగామ సహేంద్రేణ్యా శక్రస్సురగణైర్వృతః. ఎప్పుడైతే దిక్పాలకులందరూ అక్కడికి వచ్చారో వెంటనే ఒక ముహూర్త కాలంలో ఇంద్రాణితో అంటే శచీదేవితో కలిసినటువంటి ఆ ఇంద్రుడు కూడా ఐరావతాన్ని ఎక్కి అక్కడికి వచ్చేట. దేవగణాలన్నీ కూడా ఆయన వెనకాల వచ్చేట. పాండురేణ ఆతపత్రేణ ధ్రియమాణేన మూర్ధని శుశుభే తారకారాజ శితమభ్రమివ స్థితః సంస్తూయమానో గంధర్వై శితమభ్రమివ స్థితః సంస్తూయమానో గంధర్వై ఋషిభిశ్చ తపోధనై శృంగంగిరే సమాసాద్య తస్థౌ సూర్య ఇవోదితః. ఆ ఇంద్రుడు శిరస్సు మీద తెల్లటి ఛత్రాన్ని ధరించాడు. తెల్లటి మేఘాన్ని కప్పుకున్నటువంటి చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. గంధర్వుల చేత తపోధనులైనటువంటి ఋషుల చేత స్తుతింపబడుతూ ఆ పర్వత శిఖరానికి చేరినటువంటి ఇంద్రుడు ఉదయించినటువంటి సూర్యుడిలా ప్రకాశిస్తున్నట్ట. అధ మేఘస్వనో ధీమాన్ వ్యాజహార శుభాంగిరం యమః పరమధర్మజ్ఞ దక్షిణాం దిశమాశ్చితః. ఆ తర్వాత మేఘం వంటి గంభీరమైనటువంటి స్వనంతో పరమ ధర్మజ్ఞుడైనటువంటి యముడు ఆ దక్షిణ దిక్కున ఉండి శుభంగా ఈ విధంగా పలికెట్ల. అర్జున అర్జున పశ్యాస్మాన్ లోకపాలాన్ సమాగతాన్ దృష్టిం తే వితరామోద్య భవాన్ అర్హతి దర్శనం పూర్వశిరమర అమితాత్మాత్వం నరో నామ మహాబలః నియోగాద్ బ్రాహ్మణస్తాత మర్చతాం సముపాగతః. ఓ అర్జున, ఇక్కడికి వచ్చినటువంటి లోకపారులైనటువంటి మమ్మల్ని అందరినీ చూడవయ్యా. ఇప్పుడు నేను నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను. మమ్మల్ని చూడడానికి నువ్వు అర్హత కలిగినటువంటి వాడువు. నువ్వు పూర్వకాలంలో నరుడనేటువంటి మహాబలుడైనటువంటి మహర్షివి. బ్రహ్మ నియోగం వలనే నువ్వు మానవ జన్మను పొందేవయ్యా. ఈ జన్మలో అర్జునుడిగా నువ్వు జన్మను పొందేవు. త్వయాచ వసు సంభూత మహావీర్య పితామహ భీష్మ పరమధర్మాత్మా సంసాధ్యశ్చరణే అనఘ క్షత్రం చాగ్ని సమస్పర్శం భారద్వాజేన రక్షితం దానవాశ్చ మహావీర్యాః ఏ మనుష్యత్వమాగతాః నివాత కవచాశ్చైవ దానవాః కురు నందన పితుర్మమాంసో దేవస్య సర్వలోక ప్రతాపినః కర్ణశ్చ సుమహావీర్యః త్వయావధ్యో ధనంజయ. ఓ అనగా వసువుల అంశతో పుట్టినటువంటి మహాపరాక్రమవంతుడు మిక్కిలి ధార్మికుడు అయినటువంటి భీష్మ పితామహుణ్ణి నువ్వు యుద్ధంలో జయిస్తావు. కురునందన, భారద్వాజ కుమారుడైనటువంటి ద్రోణుడిచే రక్షింపబడుతూ అగ్నివలే భయంకరమైనటువంటి క్షత్రియ సముదాయం కలిగినటువంటి ఆ కురువంశాన్నంతటినీ కూడా నువ్వు జయిస్తావయ్యా. మనుష్య రూపంలో ఉన్న మహాపరాక్రమవంతులైన దానవులను నివాత కవచలనేటువంటి దైత్యుల్ని కూడా నువ్వు జయిస్తావు ధనంజయ.
సర్వలోకానికి ఉష్ణాన్ని ఇచ్చేటువంటి సూర్యభగవాన్ అంశతో జన్మించినటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి కర్ణుణ్ణి కూడా నువ్వు సంహరిస్తావు. అంశాశ్చ క్షితి సంప్రాప్తా దేవదానవరాక్షసాన్ త్వయా నిపాతితా యుద్ధే స్వకర్మ ఫల నిర్జితాం గతిం ప్రాప్స్యంతి కౌంతేయ యథాస్వమ అరికర్షణ. ఓ కుంతీనందన, శత్రు సంహారక, దేవదానవ రాక్షసుల అంశాలతో భూమిపై చాలామంది జన్మించారయ్యా. వాళ్ళంతా కూడా యుద్ధంలో నీ చేత సంహరింపబడతారు. వాళ్ళంతా కూడా తమ యొక్క కర్మఫలాన్ని బట్టి యథోచితమైనటువంటి గతిని పొందుతారు. అక్షయా తవ కీర్తిశ్చ లోకే స్థాస్యతి ఫల్గుణ త్వయా సాక్షాన్ మహాదేవ తోషితో హి మహామృధే. ఓ ఫాల్గుణ, నీ లోకంలో నీ కీర్తి శాశ్వతంగా నిలుస్తుంది. నువ్వు మహాసంగ్రామంలో సాక్షాత్తు ఆ మహాదేవుణ్ణే సంతోషపెట్టావు. లఘ్వీ వసుమతి చాపి కర్తవ్యా విష్ణునా సహా గృహాణాస్త్రం మహాబాహో దండమ ప్రతివారిణం అనేనాస్త్రేణ సుమహత్వం హి కర్మ కరిష్యసి. ఓ మహాబాహు, శ్రీ మహావిష్ణువుతో కూడినటువంటి నువ్వు ఈ భూభారాన్ని తగ్గించాలి. అందువలన అడ్డు లేనటువంటి ఈ దండాస్త్రాన్ని కూడా నువ్వు స్వీకరించు. ఈ అస్త్రంతో నువ్వు చాలా గొప్ప కార్యాన్ని సాధిస్తావు అని ఆ దేవేంద్రుడు అర్జునుడితోటి ఆ విధంగా చెప్పాడు. ప్రతిజగ్రాహ తత్పార్థ విధివత్ కురు నందన సమంత్రం సోపచారంచ సమోక్ష వినివర్తనం. వెంటనే ఆ కురునందనుడు కుంతీసుతుడైనటువంటి అర్జునుడు విధిపూర్వకంగా మంత్ర ఉపచార ప్రయోగోపసంహారాలతో కూడి ఆ అస్త్రాన్ని కూడా ఆయన గ్రహించాడు. తతో జలధరస్యామ వరుణో యాదసాంపతి పశ్చిమాం దిశమాస్థాయ గిరిముచ్చారయన్ ప్రభు. ఆ తర్వాత జలచరాల అధిపతి అయినటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి వరుణుడు పశ్చిమ దిక్కునందు నిలబడి ఈ విధంగా చెప్పేట. పార్థ క్షత్రియ ముఖ్యస్వం క్షత్రధర్మే వ్యవస్థిత పశ్చిమాం పృథుతాం రాక్ష వరుణోస్మి జలేశ్వర. ఓ పార్థ, నువ్వు క్షత్రియ వంశంలో పుట్టినటువంటి ముఖ్యుడవయ్యా. క్షత్రియులందరిలోకి కూడా చాలా గొప్పవాడవు. నువ్వు క్షత్రధర్మంలో ఉన్నటువంటి వాడువు, గొప్పవాడవు. నేను జలాధిపతి అయినటువంటి వరుణ్ణి. మయా సముద్యతాన్ పాషాన్ వరుణాన్ అనివారితాన్ ప్రతిగృహ్ణీష కౌంతేయ సరహస్య నివర్తనం. నేను ఇస్తున్నటువంటి ఈ వరుణ పాశాలను కూడా నువ్వు రహస్యోపసంహార సహితంగా తీసుకోవయ్యా. వీటిని ఎవ్వరూ కూడా ఎదుర్కొనలేరు. అటువంటి ఈ వరుణాస్త్రాలన్నీ కూడా నీకు ఇస్తున్నాను నేను, ఇవి తీసుకో. ఏభిస్తదామయా వీర సంగ్రామే తారకామయే దైతేయానాం సహస్రాణి సంయతాని మహాత్మనాం. ఈ పాశాలతోటే నేను తారకామయమైనటువంటి సంగ్రామంలో ఆ తారకాసురుడికి జరిగినటువంటి దేవతలకి తారకాసురుడికి జరిగినటువంటి యుద్ధంలో వేల కొలది మహాకాయులైనటువంటి దైత్యులందరినీ కూడా బంధించానయ్యా ఈ పాశం, వరుణ పాశాలతోటి. అటువంటి పాశాలని నేను నీకు అనుగ్రహిస్తున్నాను, స్వీకరించు. తస్మాద్ ఇమాన్ మహాసత్వ మత్ప్రసాద సముత్థితాన్ గృహాణ నహితే ముచ్యేత్ అంతకోప్యాతతాయిన. నా అనుగ్రహం వల్ల లభించినటువంటి ఈ పాశాలను తీసుకో. వీటి చేత బంధింపబడితే యముడు కూడా విడిపించుకోవడానికి శక్యం కాడయ్యా. అందువలన అటువంటి గొప్పవైనటువంటి వరుణ పాశాలను స్వీకరించు. అనేనత్వం యదాస్త్రేణ సంగ్రామే విచరిష్యసి తదా నిక్షత్రియా భూమి భవిష్యతి న సంశయ. నువ్వు ఈ అస్త్రం స్వీకరించినటువంటి వాడవై యుద్ధంలో సంచరిస్తూ ఉంటే ఈ భూమి మీద క్షత్రియుడు అవడం మిగలటయ్యా. ఇందులో ఏ విధమైన సందేహం లేదు, నిన్ను ఎవడూ అడ్డుకోలేడు అని చెప్పాడు. తత కైలాస నిలయో ధనాధ్యక్షో అభ్యభాషత దత్తేషు అస్త్రేషు దివ్యేషు వరుణేన యమేన చ ప్రీతోహమపి తే ప్రాజ్ఞ పాండవేయ మహాబల త్వయా సహ సమాగమ్యాజితేన తథైవ చ. ఆ విధంగా ఆ వరుణుడి దగ్గర నుంచి, ఇంద్రుడి దగ్గర నుంచి అస్త్రాలు ధరించిన తర్వాత కైలాస నివాస అయినటువంటి ధనాధ్యక్షుడైనటువంటి కుబేరుడు అర్జునుడితో ఈ విధంగా చెబుతున్నాడు. ఓ అర్జున, యముడు వరుణుడు దివ్యాస్త్రాలు ఇస్తుంటే నేను చాలా ఆనందించానయ్యా. అజేయుడైనటువంటి నిన్ను కలవడం వల్ల నేను చాలా ప్రసన్నున్నయ్యాను. అందువలన సవ్యసాచిన్ మహాబాహో పూర్వదేవ సనాతన సహాస్మాభిర్భవాన్ శాంత పురా కల్పేషు నిత్యస దర్శనాత్తే త్విదం దివ్యం ప్రదిశామి నరషభ అమనుష్యాన్ మహాబాహో దుర్జయాన విజేష్యతి. అందువల్ల నువ్వేం చేస్తావంటే గొప్ప తపస్సు చేసి చాలా అలసట పొందేవు నువ్వు. ఇప్పుడు
నిన్ను చూసి నీకు ఇంకో దివ్యాస్త్రాన్ని నేను ఇస్తున్నాను, దీంతో జయింపశక్యంగా అనేటువంటి మానవేతరులను కూడా నువ్వు జయించగలవయ్యా, అటువంటి గొప్పదైనటువంటి అస్త్రాన్ని నేను ఇస్తున్నాను నీకు. మత్తశ్చైవ భవానాసు గృహ్ణాత్వస్త్రమనుత్తమం అనేన త్వం అనీకాని ధార్తరాష్ట్రస్య ధక్షసి. నువ్వు శీఘ్రంగా నా నుండి ఈ శ్రేష్టమైనటువంటి దివ్యమైన అస్త్రాన్ని తీసుకో, దీంతో నువ్వు ధార్తరాష్ట్ర సేనలన్నింటినీ కూడా భస్మం చేస్తావయ్యా. తదిదం ప్రతిగృహ్ణీష్వ అంతర్ధానం ప్రియం మమ ఓజస్తేజోద్యుతికరం ప్రస్వాపనం అరాతివత్. నా ప్రియమైనటువంటి అంతర్ధానం అనేటువంటి అస్త్రం ఇది. అంటే నువ్వు ఎక్కడ కనిపించవు వాళ్ళకి, అందువలన అటువంటి అంతర్ధానమైనటువంటి అస్త్రాన్ని స్వీకరించి నువ్వు. ఇది బలాన్ని, పరాక్రమాన్ని, కాంతిని ఇస్తుంది, శత్రువులందరినీ కూడా నిద్రావసుల్ని చేస్తుంది, నాశనం చేస్తుంది. మహాత్మన శంకరేణ త్రిపురం నిహతం యదా తదైతదస్త్రం నిర్ముక్తం ఏన దగ్ధా మహాసురాహ. మహాత్ముడైనటువంటి శంకరుడు త్రిపురాసురుణ్ణి చంపిన సమయంలో ఈ అస్త్రం ప్రయోగింపబడిందయ్యా. దీంచే మహాసురులు ఎంతోమంది రాక్షసులు చంపబడ్డారు. త్వదర్థముజ్యతం చేదం మయా సత్యపరాక్రమ త్వమర్హో ధారణే చాస్యామేరు ప్రతిమ గౌరవ. ఇటువంటి గొప్పవైనటువంటి అస్త్రాలన్నీ కూడా ధరించడానికి యోగ్యుడైనటువంటి వాడు నువ్వే, అందువలన ఈ అస్త్రాన్ని నేను తీసుకొచ్చాను, స్వీకరించవయ్యా అన్నాడు. తతో అర్జునో మహాబాహు విధివత్ కురు నందన కౌబేరమధిజగ్రాహ దివ్యమస్త్రం మహాబల. వెంటనే ఆ మహాబలుడైనటువంటి అర్జునుడు ఆ కుబేరు నుండి అంతర్ధానమైనటువంటి ఆ అస్త్రాన్ని యథావిధిగా గ్రహించాడు. తతో అబ్రవీత్ దేవరాజ, అంటే యముడు అస్త్రాన్ని ఇచ్చాడు, దండాస్త్రాన్ని. ఆ తర్వాత వరుణుడు వరుడపాసాలు ఇచ్చాడు. ఆ తర్వాత కుబేరుడు కౌబేరాస్త్రాన్ని, అంతర్ధానం అనేటువంటి అస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవరాజు అయినటువంటి ఇంద్రుడు చెబుతున్నాడు. తదో బ్రవీత్ దేవరాజ పార్థం అక్లిష్టకారిణం సాంత్వయం శ్లక్ష్ణయా వాచా మేఘదుంధిమినిస్వన. ఆ దేవేంద్రుడు చాలా చక్కగా గంభీరమైనటువంటి స్వరంతో మధురంగా అర్జునుడితోటి ఈ విధంగా మాట్లాడేట. కుంతీమాతర్ మహాబాహో త్వమీశాన పురాతన పరాం సిద్ధిమను ప్రాప్త సాక్షాత్ దేవగతింగత. నువ్వు గొప్ప శాసకుడవయ్యా, ఉత్తమమైనటువంటి సిద్ధిని, కార్యసిద్ధిని పొందినటువంటి వాడవు, సాక్షాత్తుగా దేవగతిని కూడా పొందినటువంటి వాడవయ్యవు. దేవకార్యంతు సుమహత్వయా కార్యమరిందమ ఆరోఢవ్య త్వయా సర్గ సజ్జీభవ మహాద్యుతే. నువ్వు గొప్ప దేవకార్యాన్ని సాధించాలి, అందువలన నువ్వు సిద్ధంగా ఉండయ్యా. నువ్వు స్వర్గలోకానికి వెళ్ళాలి, అందువలన అక్కడ దేవకార్యాన్ని సాధించవలసినటువంటి అవసరం ఉంది, అందువలన నువ్వు సిద్ధంగా ఉండవు అని ఆ ఇంద్రుడు చెప్పాట. రథో మాతలి సంయుక్త ఆగంత త్వత్కృతే మహీం తత్తేహం ప్రదాస్యామి దివ్యాన్యస్త్రాన్ని కౌరవ. నీ కోసం మాతలితో కూడినటువంటి రథం భూమి మీదకి వస్తుంది, అక్కడ నేను నీకు దివ్యమైనటువంటి అస్త్రాలన్నీ కూడా ఇంకా ఇస్తాను, అవి కూడా నువ్వు స్వీకరించాలి అని చెప్పాడు. తాన్ దృష్ట్వా లోకపాలాన్ సమేతాన్ గిరిమూర్ధనే జగామ విస్మయం ధీమాన్ కుంతీపుత్రో ధనంజయ. ఆ పర్వత శిఖరం మీదకి కలిసి వచ్చినటువంటి ఆ లోకపాలందరినీ చూసి ఆ బుద్ధిమంతుడైనటువంటి ధనంజయుడు చాలా ఆశ్చర్యాన్ని పొందాడు. తతో అర్జునో మహాతేజాః లోకపాలాన్ సమాగతాన్ పూజయామాస విధివద్ వాగ్భిరద్భిర్ఫలైరపి. ఆ తర్వాత అర్జునుడు తన చెంతకు వచ్చినటువంటి ఆ దిక్పాలకులందరికీ కూడా మహా తేజోవంతులైన వాళ్ళకి యథావిధిగా వాక్కులతోటి, జలాలతోటి, ఫలాలతోటి అర్చన చేశాడు, వాళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. తత ప్రతియూర్దేవాః ప్రతిమాన్య ధనంజయం యథాగతేన విబుధా సర్వే కామ మనోజవాహ. తర్వాత దేవతలందరూ కూడా ఆ ధనంజయుడిని కూడా తగిన విధంగా గౌరవించారు, స్వేచ్ఛగా వచ్చినటువంటి విధంగా వాళ్ళు మనోవేగంతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. తతో అర్జునో ముదన్లేభే లబ్ధాస్త్ర పురుషర్షభ కృతార్థమద చాత్మానం సమేనే పూర్ణమానసం. అలా దేవతల వల్ల దివ్యమైనటువంటి అస్త్రాలు పొంది నరశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు మిక్కిలి ఆనందించినటువంటి వాడయ్యాడు. తాను పూర్ణ మనోరథుడు, కృతార్థుడు అయినట్టుగా భావించాడు. ఎందుకంటే మొట్టమొదట పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి వెంటనే లోకపాలురు అందరూ కూడా తమ తమ అస్త్రాలన్నీ కూడా ఆయనకి ఇచ్చారు. ఎందుకంటే ఇంద్రుడు మొదటే చెప్పాడు, నువ్వు ఈ దివ్యమైనటువంటి అస్త్రాలు సంపాదించాలంటే ఆ ఈశ్వర అనుగ్రహం కావాలి నీకు అని చెప్పాడు.
అందువలన ఆ ఈశ్వరానుగ్రహం సంపాదించాడు. తన పరాక్రమంతో ఈశ్వరుని కూడా మెప్పించాడు అర్జునుడు. అందువలన అక్కడ ఆ ఈశ్వరుడి దగ్గర పాశుపతాస్త్రాన్ని పొందడమే కాకుండా ఈ దిక్పాలరందరూ ఇచ్చినటువంటి అనేకములైనటువంటి దివ్యాస్త్రాలన్నీ కూడా గ్రహించాడు అని చెబుతూ, ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి కైరాత పర్వణి దేవప్రస్థానే ఏకచత్వారింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, కైరాత పర్వం అనేటువంటి ఉపపర్వంలో, దేవప్రస్థానం అనేటువంటి 41వ అధ్యాయం ముగిసింది. మనం 42వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాము. ఆ మాతలిని రథమిచ్చి ఆ దేవేంద్రుడు పంపించి నువ్వు స్వర్గానికి రావాలయ్యా అని చెప్పాడు. అందువలన గతేషు లోకపాలేషు పార్థశత్రుని బర్హణ చింతయామాస రాజేంద్ర దేవరాజరథం ప్రతి. ఈ విధంగా లోకపాలకులు అందరూ కూడా వెళ్ళిన తర్వాత శత్రు సంహారకుడైనటువంటి అర్జునుడు ఇంద్రుని రథాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. తతశ్చింతయామానస్య గుడాకేశస్య ధీమత రథో మాతలి సంయుక్త ఆజగామ మహాప్రభు. అదే సమయంలో ఆ అర్జునుడు అలా ఆలోచిస్తూ ఉండగానే మాతలతో పాటుగా మహా తేజస్సు కలిగినటువంటి ఆ రథం ఆయన దగ్గరికి వచ్చింది. నభో వితిమిరం కుర్వన్ జలదాన్ పాటయన్నివా దిశ సంపూరయన్నాదై మహామేఘరభోపమై. ఆ రథం ఎలాంటిదంటే ఆకాశంలో ఉండేటువంటి చీకట్లన్నీ తొలగిస్తూ మేఘాలను చీల్చుకుంటూ మహామేఘాల ధ్వని వంటి గంభీరమైనటువంటి నాదాలతోటి దిక్కులను పూరిస్తూ అక్కడికి వచ్చిందట. అసయ శక్తయో భీమా గదాశ్చోగ్ర ప్రదర్శనా దివ్య ప్రభావా ప్రాసాశ్చ విద్యుతశ్చ మహాప్రభా తథైవ అశనయశ్చైవ చక్రాయుక్తాస్తులాగుడా వాయుస్ఫోటా సనిర్ఘాతా మహామేఘస్వనాస్తథా. ఆ రథంలో ఖడ్గాలు, భయంకరమైనటువంటి శక్తులు, భీకరమైన గదలు, దివ్య ప్రభావం కలిగిన ప్రాసాలు, మిక్కిలి కాంతి కలిగినటువంటి విద్యుత్తులు, అశనులు, చక్రాలతో కూడిన ప్రస్తరగోళాలు అనేకం ఉన్నాయట. ఇవి మహామేఘాల వల్ల గర్జిస్తూ వజ్రాయుధంలా ధ్వనిస్తూ వాయు విస్ఫోటనాన్ని కూడా కలిగిస్తున్నాయట. తత్ర నాగా మహాకాయా జ్వలితాస్యా సుదారుణా శతాభ్రకూట ప్రతిమా సంహతాస్త తథోపలా. అందులో మహాభయంకరములైనటువంటి జ్వలించే ముఖాలతో పెద్ద పెద్ద సర్పాలు ఉన్నాయట. తెల్లని మేఘాల్లో ఉన్నటువంటివై యుద్ధంలో విసరడానికి యోగ్యమైనటువంటి రాళ్ళు ఉన్నాయట. దశవాజి సహస్రాణి హరీణాం వాతరం హసాం వహంతియం నేత్రముషం దివ్యం మాయామయం రథం. ఆ మాయామయమైనటువంటి రథాన్ని వాయువు వంటి వేగం కలిగినటువంటి 10,000 గుర్రాలు అందరి కళ్ళను ఆకర్షిస్తూ దివ్యమైనటువంటి రథాన్ని మోస్తున్నాయట. తత్రాపశ్యన్ మహానీలం వైజయంతం మహాప్రభం ధ్వజమిందీవరశ్యామం వంశం కనకభూషణం. ఆ రథం మీద మహానీలవర్ణంలో ప్రకాశిస్తున్న వైజయంతం అనేటువంటి ఇంద్రధ్వజాన్ని అర్జునుడు చూసేట. అది నల్ల కలువలా ఉందిట. దాని దండం బంగారంతో అలంకరింపబడిందిట. తస్మిన్ రథే స్థితం సూతం తప్త హేమ విభూషితం దృష్ట్వా పార్థో మహాబాహు దేవమేవాన్వతర్కయత్. ఆ కుంతీనందనుడైనటువంటి అర్జునుడు ఆ రథం మీద ఉండేటువంటి సారథిని చూసేట. అతడు ఎలా ఉన్నాడయ్యా అంటే స్వచ్ఛమైన బంగారు ఆభరణాలతో విభూషితుడే ఉన్నట్ట. అతన్ని చూసి పార్థుడు ఈయన కూడా ఎవరో మహాదేవుడై ఉంటాడు, దేవదేవుడై ఉంటాడు, దేవతల్లో శ్రేష్ఠుడై ఉంటాడు అని భావించాట. తదా తర్కయతస్తస్య ఫాల్గునస్యాధ మాతలి సన్నత ప్రస్థితో భూత్వా వాక్యమర్జున బ్రవీత్. ఫాల్గుండు అలా భావిస్తున్నటువంటి సమయంలోనే ఆ మాతలి అర్జునుడి దగ్గరికి వచ్చి వినమ్రుడై నిలబడి అతనితో ఈ విధంగా అన్నట్ట. భో భోహో శక్రాత్మజ శ్రీమాన్ శక్రస్వాం ద్రష్టుమిచ్చతి ఆరోహతు భవాన్ శీఘ్రం రథం ఇంద్రస్య సమ్మతం. ఆ మాతలు చెప్పేట, ఓ ఇంద్రకుమారా, దేవేంద్రుడు నేను చూడాలనుకుంటున్నాడయ్యా, ఇంద్రునికి ఇష్టమైనటువంటి ఈ రథాన్ని అధిరోహించు, దీని మీద నేను తీసుకెడతాను అని చెప్పాడు. ఆహమాం అమరశ్రేష్ఠ పితాతవ శతక్రతు కుంతీసుతమిహ ప్రాప్తం పశ్యంతు త్రిదిశాలయా. ఏష శక్ర పరివృత దేవై ఋషిగణైస్తదా గంధర్వై అప్సరోభిశ్చ త్వాం దిదృక్షు ప్రతీక్షతే. నీ తండ్రి
దేవతాశ్రేష్ఠుడు శతక్రతువు అయినటువంటి ఇంద్రుడు నాతోటి కుంతి కుమారుడైనటువంటి అర్జునుడిని ఇక్కడికి తీసుకురా అని చెప్పాడయ్యా. ఈ దేవతా ఋషిగణాలతోటి గంధర్వాప్సరతో కూడి ఉన్నటువంటి ఇంద్రుడు నిన్ను చూడడం కోసం ఎదురు చూస్తున్నాడు. అస్మాల్ లోకాత్ దేవలోకం పాక శాసన శాసనాత్ ఆరోహత్వం మయా సార్థం లబ్ధాస్త్ర పునరేషసి. ఆ ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారము ఈ భూలోకం నుండి దేవలోకానికి రావాలి, నాతో పాటు ఈ రథం ఎక్కువ, దివ్యాస్త్రాలన్నింటినీ కూడా పొంది తిరిగి వస్తావు నువ్వు అని ఆ ఇంద్రుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆ అర్జునుడికి చెప్పాడు. ఆ అర్జునుడి మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నటువంటి వాడై తాను దేవలోకానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడని తెలియజేస్తూ స్వస్తి.